ఈ లైటింగ్ ఏంటి, నువ్వేంటి, ఈ సెటప్ ఏంటి అనుకుంటున్నారా? ఛానల్లో ఒక్కొక్క వీడియో రిలీజ్ అయ్యే కొద్దీ ఇందులో ఉన్న సీరియస్నెస్ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఈ వీడియో 5 minutes చూడండి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కంటిన్యూ చేయండి. కమెంట్ చేసేవారు మాత్రం పూర్తి వీడియోని చూసి కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో చెప్పే విషయాలు కల్పితాలు కావు, జనాలను ఉద్దేశించి తీసిందే. ఇది ఎవరికైనా నొచ్చుకొని ఉంటే నేను చాలా సంతోషిస్తాను. ఇక్కడ ఎవరు నా ఆలోచనలకు అంగీకరించి బాధ్యతగా ఓటు వేయాలని అయితే చేసింది కాదు. ఎందుకంటే ఎంతోమంది ఎంతో కృషి చేసిన మారిన వాళ్ళు నా కొన్ని నిమిషాల వీడియోకి అస్సలు మారని నాకు క్లారిటీ ఉంది. సాంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఈ వీడియో చూడకండి, ఇక్కడ తాపేయండి. డెమోక్రటిక్ రాజకీయాలు నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో పేరు మోసిన పెత్తందారులు, పెట్టుబడిదారులు తమ ప్రయోజనాల కోసం రాజకీయాలని, రాష్ట్ర వనరుల్ని, రాష్ట్ర ప్రజల్ని ఎన్ని విధాలుగా లోపరుచుకుంటున్నారు. ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు. అధికారం అందరిది, దాన్ని లంచగొండల చేతిలో బందీ చేయకూడదనేది నా ప్రయత్నం. ఎవరు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారని నేను అసలు మాట్లాడను. ఎవరు ఏం చేసినా మీరు నమ్మేది వారి చేతుల్లోనే ఉంది. తప్పకుండా మీ సొంత నిర్ణయంతో ఓటైతే వేయట్లేదనేది వీడియో చివరికి మీకే అర్థమవుతుంది. దేవుడు సృష్టించిన ప్రతి జీవి కొన్ని సమూహాలు లేదా గుంపులుగానే జీవిస్తాయి. సింహాల నుండి చీమల వరకు ఇది చాలా కామన్ విషయం. అందులో మనిషి కూడా ఒకటి. అయితే జంతువులకైనా మనుషులకైనా ఈ సమూహాలను లీడ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఒక నాయకుడు అవసరం తప్పకుండా ఉన్నది. వాటి అవసరాలను బట్టి బాగా బలవంతమైన వాళ్ళని నాయకులుగా ఎన్నుకుంటారు. ఉదాహరణకు మీరు ఏ జీవిని అబ్జర్వ్ చేసినా ఈ ప్రాసెస్ తప్పకుండా ఉంటుంది. అయితే మనిషి దగ్గరికి వచ్చేసరికి ఇది రకరకాలుగా ఉంటుంది. మనిషి కొంచెం తెలివైన వాడు కాబట్టి తన గ్రూప్స్ని రిలీజియన్, కమ్యూనిటీ, ప్లేస్, లాంగ్వేజ్ ఇలా రకరకాలుగా విభజించి జీవిస్తారు. ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్, దీన్ని మనం అపోజ్ చేయడానికి లేదు. మనిషి స్టార్టింగ్ స్టేజ్ అంటే రాతి యుగంలో కూడా మనిషికి లీడర్స్ ఉండేవారు. అది వారి హంటింగ్ స్కిల్స్, వేటాడే నైపుణ్యాన్ని, శక్తిని చూసి నాయకులు చేసేవారు. వారసత్వం మీదైతే కాదు. వేటాడడంలో బాగా నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే నాయకులుగా ఎన్నుకునేవారు. అయితే మనుషుల గ్రూప్స్లోనే వేటాడడం రాని గ్రూప్స్ కొన్ని ఉంటాయి కదా, వారు హానికరమైన జంతువులను ఎదిరించలేరు. కానీ మాటలతో, నైవంచనతో, అటాక్స్తో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా పక్క గ్రూప్స్ నుంచి వారికి కావాల్సింది పొందుకునేవారు. తప్పకుండా రాతి యుగంలో రాజకీయం అంటే ఇదే ఉదాహరణ ఇవ్వచ్చు. జనరేషన్స్ డెవలప్ అవుతూ అవసరాల కొద్దీ యుద్ధాలుగా మారాయి. వారసులు నాయకులు అవ్వాలనేది ఇక్కడే వచ్చింది. కొన్ని ల్యాండ్ కోసం, నగదు కోసం, ఈగో కోసం ఇలా జరిగేది. కానీ ఈ జనరేషన్లో అది డబ్బు అండ్ అధికారం కోసం అన్నట్లు మారిపోయింది. కానీ డెమోక్రటిక్ కంట్రీలో ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రజలకు ఓట్ పవర్ అందిపోవడంతో ఇప్పుడు యుద్ధాలు ప్రజల మీద జరుగుతున్నాయి. వారి మీద యుద్ధాలు చేసే ఆయుధాలు మారాయి. మ్యానిపులేషన్స్, లెస్ యాక్సెస్ టు నాలెడ్జ్, మనీ హ్యూమన్ మైండ్స్ని ఓవర్టేక్ చేస్తున్నాయి. లీడర్ అంటే అర్థాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. లీడర్ అంటే పాలించేవాడు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లోనూ సొసైటీలోనూ ఒక కొత్త ఒరవడిని, మార్పుని తెచ్చేవాడు. తన డెసిషన్తో సొసైటీని ఆల్టర్ చేయడం లీడర్షిప్. కానీ ఈ జనరేషన్లో డబ్బు అండ్ వారసత్వం ఉంటే చాలు ఎవరైనా లీడర్స్ అయిపోతున్నారు. వీక్ లీడర్స్ ఉన్న తమ వారసులమనే ఒక్క అర్హతతో వాళ్ళు నాయకులు చేసేస్తున్నారు. అందుకే ఈ రోజున ప్రజలకు మంచి చేసే నాయకుల్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎలక్షన్స్. ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్స్ అంటే 2 పార్టీలు మాత్రమే గుర్తొస్తాయి. దానికి మెయిన్ రీజన్ ఇన్ఫర్మేషన్, మీకు చేరే సమాచారం. అది ఏ విధంగా అవనివ్వండి, ప్రెస్, రేడియో, సోషల్ మీడియా, ఫిలిమ్స్, వీటిలో 99% మీరు వినేది 2 ఫ్రంట్స్ మాత్రమే ఉంటాయి. వీటిలో పోటీ చేసేవాడు ఎవరైనా సరే మీడియా నెల రోజుల్లో వాళ్ళని లీడర్ చేస్తుంది. మంచి లీడర్స్ని అయితే నెల రోజుల్లో జోకర్ కూడా చేసేస్తుంది. ఇలా మీడియా ప్రజల్ని అంతలా కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకి నువ్వు ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం మనిషిని. మనిషి లోపల ఉండేవేంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మెమరీస్ అండ్ థాట్స్. నీకు వచ్చిన సమాచారం, జ్ఞాపకాలు, ఆలోచనలే ఒక మనిషి అంటే. వీటిని కంట్రోల్ చేయడమే మీడియా యొక్క పని. అలానే ఇదేమి కొత్త టెక్నిక్ కాదు. ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాల క్రితం 1924లో అడాల్ఫ్ హిట్లర్ క్యాబినెట్లో ప్రొపగండా అనే మినిస్ట్రీ ఉండేది. ప్రజలు ఏం చదవాలి, ఏం వినాలనేది కూడా గవర్నమెంటే డిసైడ్ చేసేది. సేమ్ అదే ఇప్పటి సొసైటీలో కూడా రిప్లికేట్ అవుతుంది. ఈచ్ పార్టీకి ఉన్న మీడియా ఛానల్స్ బేసే దానికి మెయిన్ సాక్ష్యం. ఇఫ్ యు టెల్ ఎ లై బిగ్ ఇనఫ్ అండ్ కీప్ రిపీటింగ్ ఇట్, పీపుల్ విల్ ఎవెన్చువల్లీ కమ్ టు బిలీవ్ ఇట్. అబద్ధమైన అందంగా చిత్రీకరించి పదే జనాలకు అందిస్తే దానిని నిజమని నమ్మించవచ్చు. దీన్నే గోబల్స్ ప్రొపగండా అని అంటారు. ఇంత హంగామాలు ఎందుకు? కష్టపడి పనిచేస్తే ఓటేస్తాం కదా అని మీరు అనుకోవడానికి లేదు. ఎంత కష్టపడినా ఓటు వేస్తారో లేదో తెలియదు, కానీ మ్యానిపులేట్ చేస్తే తప్పకుండా పడుతుందని వాళ్ళ నమ్మకం. ఈ మ్యానిపులేషన్స్ చాలా రకాలు. పొలిటికల్ డ్రామాస్, ప్రెస్ మీట్, వార్నింగ్స్, అసెంబ్లీ స్పీచ్లు, ట్విట్టర్ ట్వీట్లు, ఇంటర్వ్యూలు, ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట క్యాష్ చేసుకుంటారు. సో ఈ ఫెసిలిటీస్ ఉన్న పార్టీలు మాత్రమే ఎప్పుడూ ప్రజల్లో ఉంటాయి.
అంత మాత్రమే కాదు, ఈ పార్టీలు ఎవరు నించోబెట్టినా ప్రజలు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఈ లెవెల్లో హ్యూమన్ థాట్ని కంట్రోల్ అండ్ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇలాంటి పార్టీలను ఎన్నుకునే బడాబాబులు ఒక్క రోజులో రాజకీయ నాయకులు అయిపోతున్నారు. దాని పార్టీలు ఛార్జ్ చేసే కాస్ట్ ఎమ్మెల్యేకి 20 కోట్లు, ఎంపీకి 40 నుంచి 50 కోట్లు. మీరు డైలీ గొంతు చించుకొని మాట్లాడుకునే రాజకీయాలు కూడా వాళ్ళకి పబ్లిసిటీగానే ఉపయోగపడతాయి. ఇలా 75% సీట్లకు ఛార్జ్ చేసి పొలిటికల్ పార్టీలు టికెట్లను అమ్ముకుంటాయి. రెండు పార్టీలు సుమారు 6,500 నుంచి 7,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరుపుతాయి. నేను ఏ పార్టీని ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడను. మొత్తం నా దృష్టిలో ఒక పొలిటికల్ ఇండస్ట్రీ. ఒక విషయం నేను మీకు తప్పకుండా చెప్పాలి. పొలిటికల్ ఫండింగ్ ఇది అందరికీ తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలకి ఎంతేసి డబ్బు వెళ్ళిందన్నది న్యూస్లో అందరికీ తెలిసిందే. కానీ ఇంటర్నల్గా జరిగే ఫండింగ్ గురించి నేను మెన్షన్ చేస్తున్నాను. బికాస్ ఇది చేసింది ఒక బడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. పొలిటికల్ ఖర్చులకు గాను ఒక పార్టీకి 600 కోట్లకు పైగా ఫండింగ్ ఇచ్చింది. ఇది చాలా మామూలు విషయం, చాలామంది చేస్తుంటారు. కానీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేయడం నాకు చాలా ప్రాబ్లం అనిపించింది. పార్టీ పవర్లోకి వస్తే ఈ సంస్థ ఏం ఆశిస్తున్నట్లు మీరు కూడా ఆలోచించాలి. ఒక క్వశ్చన్ పేపర్ లీకా? నిజంగా మనం అనుకున్నట్లు ఒక క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది అనుకోండి, ఈ గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రోజులు తిరిగి వస్తుంది అనేది నాకు ప్రాబ్లమే కాదు. మిగతా సంస్థల్లో చదివే స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమిటి? మార్కులు సరిగ్గా రాలేదని ఇంటర్ స్టూడెంట్స్ చేసుకునే సూసైడ్లు వెనక ఇది కూడా ఒక కారణం కాదా? నువ్వు అనుకున్నంత ఇన్వెస్ట్మెంటు, నువ్వు అనుకున్నట్టు ఈజీగా పేపర్ లీక్లు ఎందుకు జరుగుతాయి? సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు, మినిస్టర్ల హోదాలో ఉన్న వ్యక్తులు అంత ఈజీగా లొంగిపోతారా అంటే ఆ సంస్థ చైర్మన్ ఒక పార్టీలో కీలక పదవిలో ఎప్పటి నుంచో ఉన్నారు. నేను దీనినే పర్టికులర్గా మెన్షన్ చేయడానికి యంగ్స్టర్స్ ఫ్యూచర్ మీద పడే ఎఫెక్ట్ మాత్రమే. అది ఎంత అనేది మీరే క్యాలిక్యులేట్ చేయండి. అసలు చెప్పాలంటే ఇండియాలో జరిగే ప్రతి ఎలక్షన్ మ్యానిపులేషనే. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుందాం. 15 పీసీసీల మధ్యలో ప్రధానమంత్రి కోసం ఓటింగ్ జరగగా 12 మంది పటేల్ గారికి ఓటేస్తే 3 ఎవరికీ ఓటేయలేదు. కానీ జరిగిన ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. దీనికి మీడియేషన్ చేసింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఇండియాలో ఎలక్షన్ అనేది చాలా కాస్ట్లీ అండ్ కాంట్రవర్షియల్ అయిపోయింది. ద ప్రైజ్ ఆఫ్ ఎలక్షన్ ఎంత పెద్దగా ఉందంటే లీడర్స్ ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నారు. మరి అందులో ఓటేస్తున్న మీరు ఏం ఆలోచించి ఓటేస్తున్నారు? మీకు ఇదే నా క్వశ్చన్. ఈ మీడియాలో చూపించే పార్టీలు కాకుండా మీ ఏరియాలో ఇంకొక పార్టీయే లేదా? ఇండిపెండెంట్గా ఒక మంచి నాయకుడు మీ ఏరియా మొత్తంలో లేడా? ఒకవేళ ఉన్నా అతని పేరైనా, ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఒక డాక్టర్ చేసే ట్రీట్మెంట్ కోసం సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ వెళ్తాం కదా. మరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెట్టే పార్టీలకు మాత్రం ఎందుకు ఓటు వేస్తున్నాం? డబ్బు తీసుకొని అనట్లేదు, డబ్బు ఖర్చు పెట్టే పార్టీలు అంటున్నాను. ఇస్తున్నారంటే వారు ఆశిస్తుంది ఏమనేది ఆలోచించలేనంత చిన్నవాళ్ళం కాదు కదా. నీ తెలివి, నీ సామర్థ్యం, నీ అవగాహన ఇంతేనా? లేక నీ చదువు అనుభవం కన్నా ఒక మేనిఫెస్టో, ఒక ఫేక్ న్యూస్ ఛానల్, ఒక ఫేక్ హెడ్లైన్, ఒక ఫేక్ ప్రామిస్ ఇవే నీ మీద గెలుస్తున్నాయా? నీ ఆలోచనలను గెలిచి ఆలోచించి ఒక ఓటు వేయలేని వాళ్ళం రేపన్న రోజున భారతదేశం బాగుపడుతుందని ఎలా చెప్పుకోవాలనుకుంటున్నాం? రోడ్డు మీద ఎవరైనా దానం చేయమని మీ దగ్గరకు వస్తే జేబుల్లోంచి ఎంత తీసివేస్తున్నారు? లేదా జేబు మొత్తం దారిపోస్తున్నారా? మరి ఓటుని మాత్రం ఎందుకు ఏమీ ఆలోచించకుండా కాకమ్మ కబుర్లు చెప్పే న్యూస్ ఛానళ్ళకి ఎఫెక్ట్ అయ్యి ఇలాంటి నాయకులకి దారిపోస్తున్నారు? అంటే డబ్బు కష్టపడితే వచ్చింది, ఓటు తెరగా కూర్చొని 18 ఏళ్ళు అయ్యాక వచ్చేసింది కాబట్ట? ఈ ఓటు మనకు రావడానికి, ప్రజాస్వామ్య దేశం ఏర్పడడానికి ఎన్నేళ్ళు పట్టిందో మర్చిపోకండి. ఇప్పుడు నేను ఆ చరిత్ర అంతా చెప్పను, కానీ బ్రిటిష్ వాడికి శిస్తు ఎందుకు కట్టాలి? నా నేల మీద నీ పెత్తనం ఏంటని ఒక న్యూస్ పేపర్ చదవడం రాని వాళ్ళు, ఒక మొబైల్ ఫోన్ లేని రోజులు, ఒక లైట్ బల్బు కూడా కరెక్ట్గా లేని రోజుల్లో తిరగబడ్డారే. మరి ఇప్పుడు నీ ఓటు మీద వేరే వాడి డబ్బు రాజ్యం చేస్తుందంటే ఎలా నిద్రపడుతుంది? మరలా అది కూడా ప్రజల కడుపు కొట్టేసిన నల్లధనమే. వారి కోసం మనం ఓటు వేస్తున్నాం. ఎంత తప్పు ఆలోచించాలి. మనం ఇలా ఉండబట్టే రేపన్న రోజున 64 కళల్లో అవినీతి ఒక కళని చెప్పినా కూడా రేపొద్దున ఎవరు ప్రశ్నించడానికి ముందుకు రారేమో. అసలు ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఎవరు? ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఒక ఆర్డినరీ పర్సన్, మీలాగా నాలాగా. తన కాన్స్టిట్యున్సీకి ఏమీ చేయనంత వరకు అంతే. ఎలక్షన్లో గెలుపు అనేది ఒక పార్ట్ మాత్రమే. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రతి చోట నాయకులు తమ ప్రాంతాలకు ఏదో ఒక మంచి చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చేవారు. ఆలోచన అందరికీ ఉన్న అవకాశం కొందరికే ఉండడంతో ఒకరినొకరు బలపరుచుకొని తమ ప్రాంతాలకు ఎంతో కొంత అభివృద్ధి సాధించారు. కానీ ఈ రోజున ఎమ్మెల్యే పరిస్థితి ఎలా మారిందంటే గెలుపు మాత్రమే వారి ఏకైక లక్ష్యంగా మారింది. ఏదో మంచి జరుగుతుందని నమ్మి మనల్ని కూడా వాళ్ళతో పాటు రాజకీయమైన బావిలో దూకించేస్తున్నారు. ఇంతకీ ఆ బావిలో నీరుందా, నేలుందా అనేది వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఈ రోజున రాజకీయ పరిస్థితి ఇలా ఉన్నాయి. అలా జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమైన కారణం అయితే బలమైన నాయకత్వం లేకపోవడమే. బలం అంటే ర్యాలీలు, రాస్తారోకులు, క్రౌడ్ గ్యాదరింగ్లు కాదు. అసెంబ్లీ లేదా సీఎంఓ ఆఫీస్లో తమ అవసరాలను బలంగా అడిగి సాధించడం బలం.
కానీ ఈ రోజున బలం అంటే ధన బలంగా మారింది. నిజంగా ధనం ఉంటే ఎమ్మెల్యేలనే పరిస్థితి ఎప్పటి నుంచో ఉంటే మహామహులైన నాయకులు కూడా పుట్టిండేవారు కాదు. ధనం వారసత్వం ఉంటే చాలు ఎమ్మెల్యే పోస్టులకి ఈ రోజునవి డిగ్రీ సర్టిఫికెట్లా మారిపోయాయి. ప్రజలు అది తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు పడిపోయారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్నవి రెండే ఆప్షన్లు, ఐదర్ ఏ ఆర్ బి. ఈ పార్టీల నుంచే ఎన్నుకోవాలి. ఈ విధంగా సొసైటీని తయారు చేశారు. ఒక ఇండిపెండెంట్ నాయకుడిని తయారు చేసే శక్తి ప్రజలకు ఎప్పుడో పోయింది. ఆశయం ఉన్న నాయకుల కన్నా ఆకర్షణ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయింది. పార్టీలు కూడా డబ్బు తీసుకుని టికెట్లు ఇవ్వడమే దీనికి మెయిన్ కారణం. ఎమ్మెల్యేకి 20 కోట్లు, ఎంపీకి 40 నుంచి 50 కోట్లు అంటే వీరు ఎన్నో గ్రామాలను దత్తత తీసుకోవచ్చు. కానీ ఆ పని వీరు చేయరు. అంటే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ పెడుతుంది నాయకులను మార్చుకోమనే. కానీ 10, 20, 30 ఏళ్ళగా చాలా కాన్స్టిట్యున్సీల్లో ఒకే వ్యక్తి లేదా ఒకే కుటుంబానికి అధికారం అందిస్తున్నారు. వారు మంచి చేశారు లేదన్నది పక్కన పెడితే ఆ ఏరియాలో మంచి చేయడానికి ఇంకొక నాయకుడే పుట్టలేదా? ప్రశ్నించుకోండి. నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి అంటే నేను బాగా చదువు ముందుకు వెళ్ళాలి, కానీ ఫస్ట్ ర్యాంకర్ని ఎగ్జామ్కి రాకుండా చేయడం అనేది ఎంతవరకు మంచిదో ఆలోచించాలి. ఇదే చాలా చోట్ల జరుగుతుంది. దీనివల్ల దేశభక్తి కన్నా కుటుంబ భక్తి ఎక్కువైపోతుంది. ఎగ్జాంపుల్కి గాంధీ ఫ్యామిలీనే తీసుకోండి. నెహ్రూ నుంచి స్టార్ట్ అయింది, రాహుల్ గాంధీ వరకు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నదనేది అందరికీ తెలిసిందే. రేపు అదే పొజిషన్ నీ నియోజకవర్గానికి పడుతుంది. నాయకుడంటే పార్టీ నుంచే రావాలి, వారసులై ఉండాలనేది ఎక్కడైనా రూల్ ఉందా? ప్రజలకి ఎవరికి ఓటు వేయాలనేది కరెక్ట్గా తెలియనోకపోవడమే దీనికి కారణం. ఒకప్పుడంటే నిరక్షరాస్యత ఉండేది, కానీ ఇప్పుడు కూడా ఉన్నదనేది జస్ట్ ఒక ఉదాహరణతో మీకు చెప్తాను. మీ చుట్టూన్న ప్రాంతంలో ఎన్ని ఫ్యామిలీ ప్యాకేజ్ టికెట్లు ఉన్నాయో లెక్కబెట్టి ఒకసారి కమెంట్లో కమెంట్ చేయండి. తమ నెక్స్ట్ జనరేషన్లకు కూడా టికెట్లు రెడీగా ఉన్నాయనేది వాళ్ళ నమ్మకం. ప్రజలకు డబ్బు ఇస్తే చాలు మాకు పవర్ వచ్చేస్తుంది, ఇంకొక ఆప్షన్ వారికి ఎలాగో లేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ని సొసైటీ మీద రుద్దుతున్నారు. తమ లాభం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారికి సీట్ ఇస్తే చాలు ఎక్కడికి వెళ్ళైనా పోటీ చేయడానికి రెడీ, అంతేకాని వేరే ఎవ్వరికి ఇవ్వడానికి లేదు. ప్రజలు గుడ్డిగా మాకు సపోర్ట్ చేస్తారనేది వాళ్ళ నమ్మకం. ఈయన లేదా ఈయన ఫ్యామిలీ మాకు చాలా చేశారు అంటే ఆ చాలాలో ఎంతోమందిని పైకి రాకుండా కూడా చేశారు. ఇలా ఒక ఫ్యూడల్ సిస్టమ్ని చాలా ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న ఫ్యామిలీ కిడ్సే దీనికి మెయిన్ ఉదాహరణ. వీళ్ళకి తోడు రియల్ ఎస్టేటర్లు, బిజినెస్ మ్యాన్లు, స్మగ్లర్లు, ఇలా చాలామందే. నువ్వు ఇలా ఒక ఫీల్డ్ని మెన్షన్ చేయి, వారికి రాజకీయంతో సంబంధం లేకుండా ఉండకుండానే ఉండదు అసలు. ఒకప్పుడు పొలిటీషియన్లు తమ అవసరాలకి క్రిమినల్స్ని మెయింటైన్ చేశారు. ఇప్పుడు క్రిమినల్సే పొలిటీషియన్స్గా మారిపోయారు. వీళ్ళకి పార్టీలు, సిద్ధాంతాలతో సంబంధం ఉండదు, సీట్ ఇస్తే చాలు. ఇండియాలో క్రిమినల్ కేసులు లేని వారి కన్నా ఉన్నవారు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నది ఒక సర్వేలో తేలింది. వీటినే మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అలా మిమ్మల్ని డిజైన్ చేసి పడేశారు. పాలిటిక్స్లోకి వచ్చి ప్రతి వాడు చెప్పే ఒక మాట ఏంటంటే ప్రజాసేవ. పవర్ కోసం కాదు, ప్రజాసేవ కోసం వచ్చాం. సేవ చేయడానికి వచ్చిన వాడు ఓటు డిమాండ్ చేయాలి కానీ అడుక్కోవడం ఏంటి? వీళ్ళకి కావాల్సింది పవర్, అధికార దాహం. దానికోసం ఏమైనా చేస్తారు. ఒకడికి వాడి ఇంట్లో పవర్ కావాలి, ఒకటికి జిల్లాలో పవర్ కావాలి, ఒకటికి రాష్ట్రంలో పవర్ కావాలి, ఒకటికి దేశంలో పవర్ కావాలి. ఇక్కడ లెవెల్ ఆఫ్ పవర్ మారుతుంది అంతే, కాన్కరింగ్ అనేది మారట్లేదు. వారిని మీరు ఫాలో అవ్వడమే సరిపోతుంది. పవర్ఫుల్గా ఒక డెసిషన్ తీసుకుని ఓటు కూడా మీకు నచ్చినట్లు వేయలేకపోతున్నారు. బాగా డబ్బుండి రిటైర్మెంట్ ప్లాన్గా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ కోసం గుండెలు బాధేసుకొని మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇంకొందరైతే వారసుల కోసం చించేసుకుంటున్నారు. డబ్బుంటే చాలు రాజకీయం చేయవచ్చనే పరిస్థితి ముందు మారాలి. థామస్ ఆల్వా ఎడిసన్ డెవలప్ చేసిన బల్బుని తర్వాత డెవలప్ చేసింది అతను కొడుకో మనవాళ్ళలో కాదు, దాని మీద ఆసక్తి ఉన్నవారు. అలా డెవలప్ చేసి ఈ రోజున ప్రపంచం ఎన్ని రంగుల కాంతులను చూస్తుందో నేను వేరే ఉదాహరణగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి ఇది కానీ ఏ ఫీల్డ్లో అయినా జరిగేది ఇంతే. మీ ఏరియాలో ఎమ్మెల్యే కంటెస్టెంట్ని మీ తర్వాత మీ పిల్లలు రారు కదా అని ఎవరైనా ప్రశ్నించారా? సరే మీ పిల్లలు వచ్చారు, మీ మన వల్ల అయినా రాకుండారని ఎవరైనా ప్రశ్నించారా? ప్రశ్నించలేరు కూడా. ఇది డెమోక్రసీయా లేక డిక్టేటర్షిప్పా? మీరే ఆలోచించండి. ఇలాంటి సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ టికెట్లు చాలానే ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్లో సీట్లు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పుడే ప్రచారాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు అనేటట్టు ఉన్నది. ఇలా వచ్చిన వారిని ప్రజలు ఎప్పుడు ప్రశ్నించరు. మీ పార్టీకే ఓటేస్తాం కానీ అట్లీస్ట్ పర్సన్ని చేంజ్ చేయండి అని రిక్వెస్ట్ కూడా చేయలేని డెమోక్రసీ అంటే నాకు అర్థం అవట్లేదు. మీరు ఇలా ఉండడం బట్టే లీడర్లు అలా తయారయ్యారు. నా టికెట్ ఎవరికి ఇవ్వడానికి లేదు, ఇచ్చినా గెలవనివ్వను అంటే వీరి దృష్టిలో కాన్స్టిట్యున్సీలోనే కాదు రాష్ట్రంలోనే ఇంకో లీడర్ లేడనేది వీళ్ళ పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యమా? ఇది మనకు సిగ్గుచేటని చెప్పుకోవాలి. ఇది చూసి కొంతమంది వెర్రెక్కి చప్పట్లు కొట్టడం వాళ్ళ వెర్రితనం. తన తండ్రి అవినీతిపరుడు, లంచగొండని తెలిసినా సరే వారికి వత్తాసు పలుకుతూ అదే అవినీతి డబ్బుతో మీ మీద రాజ్యం చేయడానికి ప్రవేశిస్తున్న రాజకీయ నాయకుల పిల్లల్ని రానివ్వకండి. చూస్తూ కూర్చోకండి. నేరాలు చేసే అవకాశం నాయకులకి కల్పించకండి. తెల్ల కద్దర చొక్కాల వెనుకున్న లంచగొండిని మాత్రమే చూడండి, వారిని తప్పకుండా ప్రశ్నించండి.
దేశ సంపద ప్రజల సొమ్ముని తిని ప్రజల మీద మళ్ళీ అధికారం చేయడానికి వస్తున్న లంచుకుంటే బిడ్డల్ని అస్సలు రానివ్వకండి. ఏ ఫీల్డ్లో అయినా భిన్నంగా ఆలోచించేవాడే స్టాండౌట్ అవుతాడు. మీ కాన్స్టిట్యున్సీని అలా ఆదర్శవంతంగా తయారు చేయండి, లేదా మీ ఇంటినైనా ఆదర్శవంతంగా తయారు చేయండి. దోచుకోవడం మాత్రమే పనిగా ప్రతి నాయకుడు ఉండడు, ఎంతో కొంత కష్టపడాలనే ఉంటారు. కానీ రాజకీయ ఉనికి, వారసత్వ ఉనికి కాపాడుకోవడానికి అవినీతిదారులు తీస్తున్నారు. అలాంటి వారిని మొదల్లోనే ఆపేయాలి. సినిమాల ప్రభావం వల్ల రాజకీయం అంటే అవినీతి అని వచ్చింది, అది కొంతవరకు నిజమే. కానీ అది మీరు ఎప్పుడు ప్రశ్నించడం మొదలు పెడితే అప్పుడు అంత తొందరగా అవినీతి తగ్గుతుంది. ప్రతి జిల్లాలో ఈ వారసత్వ వ్యాధి ఉంది, దీన్ని మొదల్లోనే చంపేయండి. ఇలాంటి వారిని మీకు తెలియకుండానే మీ నెత్తిని ఎక్కువగా కూర్చోపెట్టేది మీడియా పాత్ర ఇందులో చాలా ఉంది. భగవంతుడు మనిషికి అందించిన వాటన్నిటినీ పూర్తిగా వాడుకోవడానికే మనిషి ప్రయత్నిస్తాడు, ఒక బుర్రను మాత్రమే పక్క వాడికి వదిలేస్తాడు. అంటే అర్థమైంది కదా ఆలోచనల్ని. దీన్ని బేస్ చేసుకుని పనిచేసేదే మీడియా. బీట్ ఎనీ మీడియా ఒక ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ని జనాలకు అలవాటు చేస్తుంది. రాముడు మంచి బాలుడు అనగానే నేను ఒకలాగా ఇమాజిన్ చేసుకుంటాను, మీరు ఒకలాగా 100 మంది 100 రకాలుగా ఇమాజిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ ఎలక్షన్ పాలిటిక్స్ అనగానే మీకు గుర్తొచ్చేది 2-3 పార్టీలు అంతే. వీళ్ళే మీకు మాటమాటికి గుర్తొస్తారు. వీళ్ళే విన్ అవుతారని కాదు, కానీ మీకు తెలిసింది వీళ్ళే బికాజ్ ఆఫ్ మీడియా. 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీ స్థానాలకి 6,000 మంది కంటెస్ట్ చేస్తుంటే కానీ మీకు తెలిసింది ఎంతమంది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. తిరిగ్గా కూర్చున్న 6,000 మందిని తెలుసుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. మీ కాన్స్టిట్యున్సీలో 10 మంది పోటీ చేస్తుంటే 10 మంది అయినా మీకు తెలుసా అన్నది నా ఉద్దేశం. మీడియా వాళ్ళకి కావాల్సిన విషయాల్ని కావాల్సినట్లు ప్రజలకు అందించి క్యాష్ చేసుకుంటుంది. ఇంత లెవెల్లో మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇదేమీ కొత్త టెక్నిక్ కాదు, హిట్లర్ దగ్గర యూజ్ చేసిందే. అందులో కొన్ని పాయింట్స్ని మీకు చూపిస్తాను, మీరే రిలేట్ చేసుకోండి. ఈ విధంగా ప్రజలకు వెళ్తున్న ఇన్పుట్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ వెర్షన్లో అందించి వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ని పొందుకుంటున్నారు. సెల్ఫ్ రిలయంట్ థింకింగ్ అనేది ప్రజల్లో చాలా తగ్గిపోయింది. ఇన్ఫ్లుయెన్స్లకి ఎక్కువ గురవుతున్నారు. సో మనం ఒక న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్ని ఒకవైపు నుంచి కాకుండా 360 డిగ్రీల్లోనే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ 3 డిగ్రీల్లోనే చేయాలి, కానీ న్యూస్ ఛానల్ డిగ్రీల్లో అయితే చేయకూడదు. మీడియా అంటే ప్రెస్, రేడియో, సోషల్ మీడియా, ఫిలిమ్స్ అన్నీ. వీటి ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈచ్ పార్టీ 500 to 1000 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నారు. 3 మీడియా ఛానల్ అనేవి తప్పకుండా ఉన్నాయి. న్యూస్ పేపర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ అయితే మీకు మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. సో వీటి ద్వారానే ఒక కొత్త క్యాండిడేట్ని పుట్టించి మీకు ఇంట్రడ్యూస్ చేసి మీకు తెలియకుండానే మిమ్మల్ని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బేసిక్గా ఓటుకి ఒక స్పెసిఫైడ్ అమౌంట్ ఓటర్కి చేరుతుంది కదా, దానికన్నా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేసే ఖర్చు దానికి 100 అంతలు ఉంటుంది. ఒకరికి ఫేమ్ రావాలన్నా, ఒకరిని డిఫేమ్ చేయాలన్నా మీడియాకి అది చిటికలో పని. దీనికి రీజన్ అవర్ సొసైటీ ఈజ్ మోర్ ఎమోషనలీ డ్రివెన్ దెన్ లాజికల్ థింకింగ్. కష్టపడి వర్క్ చేస్తే 10 ఓట్లు పడతాయేమో నాకు తెలియదు, కానీ ఒక ప్రెస్ మీట్ డిబేట్ పెట్టి విమర్శిస్తే 50 మందిని వాడికి యాంటీగా తయారు చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఒక పొలిటికల్ గేమ్ అని ఈజీగా చెప్పుకోవచ్చు. జనాలకి దీన్ని హ్యాబిట్యుయేట్ చేస్తున్నారు. వీటికి తోడు మార్కెటింగ్లు, స్ట్రాటజీలు, అనలిస్టులు, సర్వేలు ఇలా చాలా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాత్రమే పెడుతున్నారు. ఎలక్షన్ టైంలో మీరు ఎక్కువగా చూసేది సర్వేలు. ఉదాహరణకి ఒక 5వ తరగతి క్లాస్ రూమ్లో సర్వే చేసినా సరే 2 పార్టీల్లో ఏదో దానికి 50 కన్నా ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వారికి రాజకీయ జ్ఞానం ఉన్నట్ట కాదు, వారికి రంగు, రుచి, వారి తల్లిదండ్రులు మాట్లాడుకున్నది విన్నదాన్ని బట్టి ఏదో సైడ్కి 50 కన్నా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇలాంటి సర్వేలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన పని లేదు. మీడియా ఛానల్స్ ఎవరి మీద సర్వే చేస్తున్నారు అన్నది ఎవరికి తెలియదు. ఇలాంటివి కూడా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. దాని మెయిన్ రీజన్ హ్యావింగ్ నో అదర్ ఆప్షన్. అయితే ఏ ఆర్ బి మాత్రమే మీ ఆప్షన్. సో ఈచ్ సైడ్ చేసుకునే మీడియా ఎలిగేషన్స్లో ఈ పార్టీకి కాకపోతే ఆ పార్టీకి తప్పకుండా లాభం అవుతుందనేది వాళ్ళ నమ్మకం. ఈ విధంగా ప్రశ్నలు వాళ్ళవే, ఆలోచనలు వాళ్ళవే, విమర్శలు వాళ్ళవే, ఆఖరికి అన్ని చేసే ఆచరణ కూడా వాళ్ళకి కావాల్సిందే రాబట్టుకుంటారు. ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ కన్నా ఇక్కడ జరిగే ప్రమోషన్లు, మార్కెటింగ్లు, స్ట్రాటజీలు ఎంత ఎక్కువ ఉంటాయన్నది అందరికీ తెలుసు. ఉదాహరణకి ఇంకోటి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి 1,00,000 కోట్ల అవినీతి. ఈ రోజున అది ఎంత నెంబర్కి వచ్చింది? ఒక మ్యాజికల్ ఫిగర్ని ప్రజలకు అందిస్తారు. సిబిఎన్ గారు 3,000 కోట్ల స్కిల్ స్కామ్, ఈరోజు ఎంత నెంబర్కి వచ్చింది? అవినీతి ఎంతైనా అవినీతే, కానీ ఒక మ్యాజికల్ నెంబర్ని ప్రజలకు అందించి వాళ్ళకి మభ్యపరుస్తారు. ఇదంతా ఒక పొలిటికల్ గేమ్. ఇంత చేసిన మీడియా ఛానల్స్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఈ పర్సన్ అని అడిగే ప్రసక్తే లేదు. సడన్గా వచ్చిన కొత్త వ్యక్తులు నాయకులు ఎలాగైపోయారో మీకు కూడా తెలియదు. ఎన్నో ఏళ్ళుగా ఉన్న వ్యక్తుల్ని కమెడీలు కూడా చేసేది మీడియానే. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు, మీకేం తెలుసు? గట్స్ ఉన్న లీడర్. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని చైతన్యపరుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్న లీడర్. అయితే ఈ 3 కేపాల్లో కూడా ఉన్నాయని మీరు ఎప్పుడైనా గమనించారా? కేపాల్ మీటింగ్లకు అమెరికాలో లక్షలాది మంది జనాల అటెండెన్స్, దేశ విదేశాల నాయకులతో సంబంధాలు, ప్రపంచ దేశాల్లో సేవా కార్యక్రమాలు,
ఇవన్నీ కేఏపాల్లో కూడా ఉన్నాయని మీకు ఎప్పుడైనా మీడియా చెప్పిందా? మీడియా జోకర్గానే చూపిస్తుంది. ఇది మీడియా పవర్. మీడియా పవర్ ఏంటనేది ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అందుకే నాయకులు వచ్చి భవిష్యత్తులో ఇలా చేస్తాం అలా చేస్తాం అంటే గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా అభివృద్ధి అనేది జరుగుతుంది. వీరుంటేనే జరుగుతుందని అనుకోకండి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో రాష్ట్రంలో అందరూ కలిసి చేసేదే అభివృద్ధి. వీరు లేకపోతే రాష్ట్ర ప్రజలు దిక్కులేని వారు అయిపోతారనే ధోరణి కలుగు చేస్తున్నారు. దాన్ని మానుకోండి. ఇలాంటి మాటలతోనే రాష్ట్రంలో టాప్ నుంచి బాటం వరకు వీరు చెప్పినోడే లీడర్ అయిపోతున్నాడు. ఇంత మహామహులని చెప్పుకునే పార్టీలు కూడా 3-4 తరాలుగా రాజకీయ కుటుంబాలనే ఎంకరేజ్ చేస్తున్నాయి. దేశభక్తి పోయి కుటుంబ భక్తి, పార్టీ భక్తి ప్రజలకు అలవాటు చేస్తున్నాయి. మేరా భారత్ మహాన్ అనాల్సిన నోటితో ఎలాంటి నినాదాలు చేసి గుండెలు బాధేసుకుంటున్నారో మీరు రోజు చూస్తున్నదే. తమ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తును పాడు చేస్తున్న వారు ప్రజాసేవకులు ఎలా అవుతారు? అసలు స్పెషల్ ప్యాకేజీ స్టేటస్ గురించి మీకు 2 పార్టీలు ఈ మేనిఫెస్టోలో ప్రస్తావించినట్టు ఎక్కడైనా అర్థమైందా? 2 పార్టీలు దాన్ని మర్చిపోయారు. అసలు టాపికే ఎక్కడా లేదు. ఇంత డెవలప్మెంట్లు, పెన్షన్లు, పథకాలు, 20 లక్షల ఉద్యోగాలు, పరిశ్రమలు ఎందుకు? స్పెషల్ ప్యాకేజ్ ఏమైంది? దాన్ని ఎందుకు తేలేకపోతున్నారు? దీనికి తోడు మరొకటి, 50 ఏళ్లకి పెన్షన్, నిరుద్యోగులకు 3000, 18 ఏళ్ళు దాటిన ఆడబిడ్డలకు 1500. ఈ పథకాలు ఎంత సక్సెస్ తెచ్చిపెడతాయో పక్కన పెడితే ఇది అవసరమా అన్నది మొదటి ప్రశ్న. ఎందుకంటే వారికి కావాల్సింది ఉద్యోగాలు. 20-30 లక్షల మంది నిరుద్యోగులకి మెగా డిఎస్సి చాలా బాగుంది. 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ అవ్వదన్నది అందరికీ తెలిసిందే. కానీ దీనికన్నా ఆ పై చెప్పిన పథకాలు ఎందుకు, ఎంతవరకు అవసరం అనేది అందరూ ఆలోచించాలి. మిగిలిన 29 లక్షల నిరుద్యోగులు ఏమవుతారని మీ ఉద్దేశమో కూడా చెప్పాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగుల కల్పన, ఇది ఎంతవరకు సాధ్యం? 5 ఏళ్ళు అయినప్పటికీ నిరుద్యోగులు ఇంకెంత పెరుగుతారు? దాదాపు ఇప్పుడు 12,000 ఫ్యాక్టరీల్లో 6-7 లక్షల మంది పనిచేస్తుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు అంటే దాదాపు 30,000 ఫ్యాక్టరీలు పెట్టాలి. ఇది 5 ఏళ్లలో సాధ్యమా? ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ పథకాలు ఇవన్నీ కూడా గెలుపు కోసమే అన్నట్టున్నాయా, అభివృద్ధి కోసం అన్నట్టున్నాయా? ఇన్ని పథకాలు చూస్తే రేపొద్దున ట్యాక్సులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయా, అంతరిక్షాన్ని అంటుతాయా అనేటట్టు ఉన్నది. నా ప్రశ్నలు 2 పార్టీలకును. ఎందుకంటే ఈ పార్టీ ఆ పథకాలను ఫాలో అవుతూ వస్తున్నది. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రజలకు పంచుతున్న పార్టీ అని ప్రచారాలు చేశారు. అవి వాస్తవాలని ప్రజలు కూడా తెలుసుకున్నారు. అయితే రాష్ట్రాన్ని ఎమ్మెల్యేసైనా ఇస్తాడనే వ్యక్తే నేను ఎంత చేయగలిగితే అంతే చేస్తానో పక్కన మేనిఫెస్టో ఉంటే, ఇంకో పక్కన అంతకు మించి ఉంది. ఇప్పుడు ఏమి అమ్మేసి ఇస్తామని ప్రజలు ప్రశ్నించకూడదా? ఇది రాజకీయ పార్టీల మీద రివెంజ్లా లేదు, రాష్ట్రం మీద రివెంజ్లా ఉంది. ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీల మధ్యలో ప్రజలు అభివృద్ధి అనుకుని నమ్మి మరింత నష్టాన్ని వెలికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి నాయకులను మార్చాల్సిన అవసరం, ఆలోచన ప్రజల్లో బలంగా పడాలి. ఎవరు వారి గెలుపు కోసం రాష్ట్రాన్ని మరింత చీకట్లోకి తోస్తున్నారు. రాష్ట్ర రాజకీయం అత్యంత దుస్థితిలో ఉంది. ప్రజల్ని బ్రిటిషర్ల వల్ల విభజించు పాలించే ధోరణిలో రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. సీఎం ఏ నాయకుడు వచ్చినా ఎంతో కొంత అభివృద్ధి రాష్ట్రం తప్పకుండా చెందుతుంది. ఎందుకంటే రాష్ట్రాలు రెండింటిలోనూ దేశాన్ని పాలించగల నాయకులు ఉన్నారు. వారు అక్కడికి వెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు, కానీ వారి లక్ష్యాలు వారిని ఇక్కడే ఉంచేశాయి. చరిత్రలో మన రాష్ట్రం కోసం ఎప్పుడైనా చదివితే వాళ్ళకి కలిగే ఒకే ఒక్క భావన ఎలా ఉండాలంటే, గొప్ప రాష్ట్రం, గొప్ప ప్రజలు, గొప్ప నాయకులు అనేలా ఉండాలి. అంతేగాని 10 ఏళ్ళైనా క్యాపిటల్ లేదు, గొప్ప నాయకులను ఉపయోగించుకోవడం రాదు, ఒక సీఎం సీటు, 350 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 5 కోట్ల మంది ఈ వీడియోలు, యాడ్లు, ఎడిట్లు, సోది చెప్పుకుని ఉపయోగం రాని పనుల కోసం ఓట్లేశారనేటట్టు ఉండకూడదు. ఎందుకంటే ఏ రోజైనా కేసీఆర్, జగన్ అండ్ చంద్రబాబు ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ మోడీ. రేవంత్ రెడ్డిది ఒక టర్మ్ అయ్యాక మనం మాట్లాడాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఒకప్పుడు కేపాల్ ఈజ్ పవర్ఫుల్ దెన్ ఆల్ 3 ఆఫ్ దెమ్ కంబైన్. మన తెలుగు వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు. కానీ మన లోటుపాట్లను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయరు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి కూడా తెలుసు. మనం చెప్పడం అవసరం లేదు, కానీ వాళ్ళు చేయరు, అంతే. ఈ ఎలక్షన్లో సీఎం ఎవరు అవ్వాలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిసైడ్ అయ్యారు. మరి నెక్స్ట్ ఎలక్షన్లో, ఆ పైన ఎలక్షన్లో మీరు ఆలోచించకపోయినా మీ మైండ్లో ఆన్సర్ సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. రాష్ట్రం నెక్స్ట్ 25 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందంటే ఆన్సర్ చేయలేరు, కానీ ఒక పార్టీలో నాయకులు ఎవరెవరు ఉంటారంటే ఆన్సర్ చేయగలుగుతారు. స్టేట్ విజన్ కన్నా పార్టీల పట్ల విజన్ అంత స్ట్రాంగ్గా ఉంది. 10 ఏళ్ల తర్వాత ఒక కొత్త లీడర్, ఒక కొత్త పార్టీ వచ్చి ఏమైనా రాష్ట్రానికి చేద్దామనుకుంటే రాష్ట్రం అట్లీస్ట్ ఉపయోగపడే పరిస్థితిలోనైనా ఉండాలి. అభివృద్ధి చేసే అవకాశం వచ్చే నాయకులకైనా ఉండాలి. తమ జీవితాలని సినిమా లెవెల్లో బయోపిక్లు చేసుకోవడానికి రాష్ట్రాన్ని అవినీతిలో మగ్గించేస్తున్నారు, వారసత్వ రాజకీయాల్లో మగ్గించేస్తున్నారు. గెలుపు మీద ఆశ, ఓటమంటే భయం లేకుండా పనిచేసే నాయకుడిని ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవాలి. లేదంటే ఎలక్షన్ కండక్ట్ చేయడంలో ఎటువంటి ఉపయోగమూ లేదు. పార్టీ ఏ గాడిదని పెట్టినా ఓటు వేస్తామనే డైరెక్ట్గా మీడియా ఛానల్లో ప్రజలు చెప్పడం అత్యంత ఆశ్చర్యం. ఒక పొలిటికల్ సిస్టమ్ని ప్రజలకు అలవాటు చేశారు. ఫ్యూడలిజంని మళ్ళీ చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. షాజహాన్ తాజ్మహల్ కట్టిన కూలీల చేతులు నరికేసినట్టు నాయకులు మీ ఓటుని వాళ్ళ చేతిలో పెట్టుకొని అదే పనిని చేస్తున్నారు. రాష్ట్ర పాలకులను ఎన్నుకునే ఎలక్షన్ ప్రిపరేషన్ కన్నా 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా జరుగుతుంది అనడంలో అతిశయోక్తే లేదు.
రాజకీయాల్లో అలాంటి వారిని సపోర్ట్ చేయడం వలన పథకాలు ఫ్రీ అండ్ న్యాయం కాస్ట్లీ అయిపోయింది. ప్రజలు ప్రాథమిక హక్కుల్ని పొందుకోలేని పరిస్థితిలో 2024లో కూడా ఉన్నారంటే ఏం సమాధానం చెప్తారు? ఈ రోజున ప్రజాస్వామ్యం అంటే అజ్ఞానం, లెస్ యాక్సెస్ టు నాలెడ్జ్. ప్రజలకి ఎవరి పర్సెప్షన్స్ వారు అంటిస్తున్నారు తప్ప స్వతహాగా ఆలోచించుకునే అవకాశం ఇవ్వట్లేదు. వాస్తవాలను తెలుసుకునే సమయం వీరికి అంతకన్నా లేదు. చైతన్యం లేకుండా పిరికితనంతో రాజకీయ చదరంగంలో బలిపశువులుగా ఉండకూడదు. వారిని చైతన్యపరచాలనేదే మన ప్రయత్నం. ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య రుచి తెలియాలి. ఎవరికి కుర్చీలు మోయడం కాదు, తాము కూడా నాయకులు అవ్వగలుగుతామనే అవగాహన ప్రజలకు రావాలి. కుటుంబ తరాలు జబర్దస్తి చేయడం వల్ల మీ సమస్యలు పరిష్కరింపబడవు. ప్రజల యాక్చువల్ బలమేంటో ప్రజలకు తెలియకపోవడమే దీనికి మెయిన్ కారణం. ఓటు అనేది ఒక పవర్ కానీ కమోడిటీ కాదు. దాన్ని ప్రజలు డబ్బు కమ్ముకోకూడదు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేయకపోవడం కన్నా అవమానం ఇంకోటి ఉండదు. ఒక ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకైనా, మీకైనా, నాకైనా ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్న ఓటు పవర్ సేమ్. వారి అధికారులని వారికి 2 ఓట్లు లేవు. అందరికీ ఒకటే ఓటు, అందరూ ఒకటే. అలాంటి పవర్ఫుల్ ఓట్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? మీ పిల్లల మొహం చూసి వేస్తున్నారా, లేక మీకు ఓటు అడుగుతున్న వాడు పిల్లల కోసం వేస్తున్నారా? డబ్బు అధికారానికి లోబడి ఎప్పుడూ ఓటు వేయకండి. ఎందుకంటే ఎన్ని తరాలు మారినా డబ్బు కన్నా మనిషే గొప్పవాడు. ఉదాహరణకు 20 ఏళ్లకు మీకు ఓటు పవర్ వచ్చింది. యావరేజ్ 80 ఇయర్స్ వేసుకున్న ఈ మధ్యలో 10-12 ఎలక్షన్లు చూస్తారు. ఇందులో చాలా మందికి హాఫ్ ఎలక్షన్లు అయిపోయాయి. అయితే ఓటు పవర్ని ఇప్పటి వరకు స్వతహాగా ఎన్నిసార్లు ఉపయోగించుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి. బ్లాంక్గా ఎవరికి ఓటు వేయకండి. అది ఫస్ట్ టైమర్స్ అయినా, లాస్ట్ టైమర్స్ అయినా, ఎనీ టైం లేచిన వాళ్ళైనా. సింపతితో సెంటిమెంట్లుగా అస్సలు వేయకండి. నిజంగా మీరు కానీ రాష్ట్రాన్ని అవినీతి పరులు, వారసత్వాలు, ప్రలోభాలు, రాజకీయ ఎత్తుగడల నుంచి కడిగేయాలని బలంగా అనుకుంటే అది హ్యాండ్ వాష్ చేయడం కన్నా ఈజీ. ఒక నిజాయితీ అయిన ఓటు వేయడం అంతే చాలు. ఒకవేళ ఎవరైనా డబ్బు ఇచ్చి ఓటు కొనాలనుకుంటే తీసుకోండి, కానీ ఆ పర్సన్కి ఓటు వేయకండి. మీ ఏరియాలో అందరూ కలిసి ఒక అభ్యర్థికి బలపరిచి ఓటేయండి. అట్లీస్ట్ మీరన్నా నుంచోడానికి ప్రయత్నించండి. డిమాండ్ చేయండి డబ్బు ఇచ్చేవారిని. ఓటుకి 2000 ఇవ్వమని ఎవరు చెప్పాడు నీకు? 20,000, 5,000 ఎందుకు? 50,000 నా ఓటుకి రేట్ చెప్పడానికి నువ్వెవడు అని అడగండి. డిమాండ్ చేయండి డబ్బుని. డబ్బు హంతం మిమ్మల్ని కొనేద్దాం అనుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పండి. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి. పెద్ద యూనివర్సిటీల్లో కూడా డిగ్రీ హోల్డర్స్ చేసిన వాళ్ళకి ఓటు ఎలా వేయాలో, ఎవరికి వేయాలో చెప్పరు. ఎందుకంటే ఓటు వేయడానికి కావాల్సింది క్లారిటీ. డిగ్రీలు, డిస్టింక్షన్ మార్కులు, డాక్టరేట్లు చేయాల్సిన అవసరమే లేదు. ఏ డైలమా లేకుండా ఒక రైట్ పర్సన్ని ఎన్నుకోవడమే. ఎవరిని ఫాలో అవ్వకుండా ఇండివిజువల్గా ఓటు వేయండి. ఎందుకంటే నీ ఓటు ఒక్క సీఎంకి మాత్రమే కాదు, నీ ఏరియాలో సిఐ, నీ జిల్లాలో కమిషనర్, కలెక్టర్, దేవస్థానం చైర్మన్లు, సినిమా టికెట్ రేట్లు, గ్యాస్ సిలిండర్లు, జాబ్ క్యాలెండర్లు, ఈసారి ఇది మాత్రమే కాదు, ఏ రాష్ట్రానికి లేని అవకాశం. క్యాపిటల్ ఎక్కడ ఉండాలో ఈ ఎలక్షనే డిసైడ్ చేస్తుంది. దాన్ని కూడా వినియోగించుకోండి. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆలోచించండి, ప్రశ్నించండి. మనిషికి భగవంతుడిచ్చిన గొప్ప లక్షణం ప్రశ్నించడం. రాయి రాపిడి చేస్తే అగ్గి వస్తుందని అక్కడితో ఆగిపోలేదు. ఆగిపోయింటే ఈ రోజుకి నువ్వు నేను కూడా అగ్గి కావాలంటే రాయితోనే కొట్టుకునేవాళ్ళం. ప్రశ్నించి మనిషి ఎన్నో విధాలుగా అగ్గిని బంధించి ఈ రోజుకి ఉపయోగించుకుంటున్నాడు. భయపడుతూ కూర్చోవడం మంచి లక్షణం కాదు. 100 మందినైనా ఒక తుపాకీ చూపించి భయపెట్టొచ్చు, కానీ నిజంగా చూస్తే 6గురినే కాల్చగలుగుతాడు. 94 మంది చేతిలో వీడు హతం అవుతాడు. భయాన్ని పక్కన పెడితే 100 మందిని కాపాడుకోవచ్చు. ప్రజలు ఆల్రెడీ పార్టీకి ఎవరిని ఎన్నుకోవాలని డిసైడ్ అయిపోయారు, కానీ ఏ విధంగా అనేది సొంతగా ప్రశ్నించుకోండి. మరొక రియాలిటీ ఏంటంటే 2 లక్షల మంది ఒక నియోజకవర్గంలో ఉంటే 140,000 నుంచి 150,000 మంది మాత్రమే ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 40% మంది వినియోగించుకోవట్లేదు. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం దీనివల్ల ఎంత నష్టమో, ఎంత దెబ్బతింటుందో ఆలోచించండి. అందరినీ మీ వంతు చైతన్యపరిచి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయండి. అవినీతి చేస్తూ ఏసీబీ కన్నా భయపడతారేమో కానీ మీ ముఖం మీద అన్యాయం చేస్తూ మీకెవ్వరూ భయపడరు. ప్రజలంటే గౌరవం కూడా పెరగాలి. నిర్లక్ష్యంతో ఓటు వేయకపోవడంతో ఇలాంటి అవినీతి పరులు రాజ్యాలు నేలుతున్నారు. ఉదాహరణకి ఒక ఆడబిడ్డను కాపాడాలంటే అందరూ మగాళ్ళు అయిపోతారు, కానీ అదే ఆడబిడ్డను గౌరవించాలంటే కొందరి వల్లే అవుతుంది. దేశం పట్ల కూడా అంతే. దేశభక్తి ఉంటే సరిపోద్ది, దేశాన్ని గౌరవించాలి కూడా. అందులో ఓటు అనేది బిగ్గెస్ట్ స్టెప్. మన ముందు తరం కన్నా దేశం మీద అవగాహన మనకు ఎక్కువ పెరిగింది, కానీ బాధ్యత తగ్గుతూ వస్తుంది. ఇది నిజం. నేను పార్టీలను విమర్శించడానికి కాదు, అలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరికీ తెలిసిందే. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ రాష్ట్రం ఒక్కటే శాశ్వతమైంది. ఎవరి కుటుంబం, వారి ఆధిపత్యం శాశ్వతమైంది కాదు. దేశం గొప్పది, అది బాగుపడాలి, అందులో నా చెయ్యి ఉండాలి అనే సామాన్యుడి ఆశయం గొప్పది. అట్లీస్ట్ దేవుడిని భక్తితో మొక్కితే పుణ్యమన్నా వస్తుంది. అదే భక్తి మీరు పొలిటీషియన్స్కి చేస్తే నియంతలో వారసత్వాలు, అవినీతి, లంచగొడ్డతనం వస్తాయి. అలాంటి వారి కోసం రాజకీయ నినాదాలు మానేయండి. ప్రజల్ని భయభ్రాంతులు చేసే మాటలు మానుకోండి. అందరూ ఒకటై ఒక కొత్త నాయకులకి, కొత్త మార్పుకి ఊపిరిపోయండి. దేశం నాకేం చేసింది కాదు, దేశానికి నేనేం చేయాలని ఆలోచించండి. ప్రజలకి అంత ఆలోచించే కెపాసిటీ లేదనేది రాజకీయ నాయకుల కాన్ఫిడెన్స్. ముందు ఆలోచనలో మార్పు వస్తే దేశం అదే మారుతుంది. ఈ రోజును మొదలు పెట్టండి. ప్రతిఫలం 2029లో వస్తుందా, 34లో వస్తుందా, 39లో వస్తుందా మర్చిపోండి. దేశానికి బలమైన నాయకుల అవసరం చాలా ఉంది. దేశం అందరిది.
దాన్ని కొందరి చేతిలో బందీ చేయవద్దు. ఒక 5 ఏళ్ళు పక్కన పెట్టేసినా సరే ఓటేసే ఒక్కరోజు అప్పంతా నీదనుకొని ఓటేయడానికి ప్రయత్నించు చాలు. నీకు అసలు అర్థం కాదు ఎవరికి ఓటేయాలో కూడా. అలాంటి పొజిషన్లో ఉంది పాలిటిక్స్. ఇంకా రాతి యుగంలో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. ఇలాంటి రాజకీయాలు మార్చాలి. ఎఫర్ట్ పెట్టండి. రాజకీయాల్లో ఎవరికి ఓటేయడానికి కాదు, రాజకీయాలని లాజికల్గా థింక్ చేయడానికి, ఎమోషనల్గా మానుకోవడానికి. 1947కు ముందు అందరి కామన్ ప్రాబ్లం ఇండిపెండెన్స్ కలిసి సాధించారు. తర్వాత ఎవరి నీడ్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సపరేట్ అయ్యాయి. మళ్ళీ కామన్ ప్రాబ్లంగా పొలిటీషియన్స్ అందరు నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు నేను 10 మందిని ఎడ్యుకేట్ చేద్దాం. షేర్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. నా బాధ్యత నేను పూర్తి చేశాను. దీనికోసం ఎవరికీ భయపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.